హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి చింతచిగురు ఎగ్ కర్రీ. ఈ చింతచిగురు ఎగ్ కర్రీ అనేది ఆల్రెడీ ఒక రెసిపీ నేను చేసి ఉన్నానండి. అందులో బాయిల్డ్ ఎగ్తో చేశానమాట. ఆ కర్రీని ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని పగలగొట్టి వేసి కర్రీ తయారు చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన ఈ చింతచిగురు ఎగ్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా లేత చింతచిగురుని తీసుకొని ఈ విధంగా చేతుల్లో వేసుకొని నలిచి పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులో ఒక ఎండుమిర్చిని కూడా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 2 లేదా 3 ఎగ్స్ని పగులుగొట్టి యాడ్ చేసుకోండి. అవి గట్టిగా అయిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి. మరీ చిన్న ముక్కలుగా అయ్యేటట్లుగా కాకుండా మీడియం సైజుగా కొంచెం ముక్కలు అనేవి పెద్దగా ఉండేటట్లుగా చూసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ని, 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. చింతచిగురు కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతచిగురు పొడిని కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా చింతచిగురు వేసిన తర్వాత కలుపుకొని 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన చింతచిగురు ఎగ్ పొరుటు కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.